హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనమైతే పండగ సందర్భంలో అదే అండి సంక్రాంతి పండగకి రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా! ఆ పిండి వంటల్లో ఒకటైన గవ్వలు చేసి చూయించబోతున్నానండి. ఈ గవ్వల్ని నేను హెల్తీగా బెల్లంతో ప్రిపేర్ చేశాను. మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే గవ్వలు విరిగిపోకుండా, అలాగే గట్టిగా లేకుండా, మనం పట్టిన పాకం అనేది పంటికి అంటుకుపోకుండా మృదువుగా మనం చేసిన గవ్వలు రావాలి అంటే ఈ వీడియో కంపల్సరీ చూసేయాల్సిందే అండి. చిన్న చిన్న సింపుల్ టిప్స్ ఫాలో అయ్యామంటే మనము గవ్వల్ని విరిగిపోకుండా, గట్టిగా రాకుండా మృదువుగా చేసుకోవచ్చండి. అలాగే హెల్తీగా చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం ఇప్పుడు. మనం ఈ గవ్వలు ప్రిపేర్ చేయటానికి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని, ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి నేనైతే. చిటికెడు ఉప్పు వేసేసి, మనం ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వని మిక్సీ పట్టేసుకుందాం. బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి గవ్వలనేటివి క్రిస్పీగా వస్తాయండి. మిక్సీలో వేసేసి వీలైనంత మెత్తటి పొడిలాగా ఆపుతూ, ఆపుతూ మనం మిక్సీ పట్టుకొని, ఈ పొడిని కూడా ఇప్పుడు ఈ పిండిలోనే వేయాలండి. మనం వేసిన బొంబాయి రవ్వ, ఉప్పు కలిసేలాగా మనం ఒకసారి కలిపేసుకుందాము. అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకొని మనము ఇందులోకి మనం ఈ పిండ్లను కొలుచుకున్న కప్పు ఉంటుంది కదండీ! ఆ కప్పుతోటి పావు కప్పు సగం నెయ్యి, సగం నూనె. లేదు మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదంటే మొత్తం రిఫైన్డ్ ఆయిల్‌తోనే పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేడి చేసుకొని, ఇలా మనము ఈ పిండిలో వేసి కలుపుకోవాలండి. ఫస్ట్ వేసినప్పుడు వేడిగా ఉంటుంది కదా! మనం కలపడానికి రాదు. ఫస్ట్ స్పూన్‌తో కలిపేసేసి, ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం వేసిన నెయ్యి లేదు అంటే నూనె మొత్తం పిండికి పట్టేలాగా ఇలా పిండిని మర్దనా చేస్తూ అంటే చూడండి ఇక్కడ వేళ్ళతోటి బాగా మర్దనా చేస్తూ మనం పిండిని కలుపుకోవాలండి. ఇది ఫస్ట్ స్టెప్పు. దీనివల్ల మనకి గవ్వలనేటివి మృదువుగా వస్తాయి. అంటే గట్టిగా రాకుండా మృదువుగా వస్తాయి. మనం వేసిన నెయ్యి లేదు నూనె కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే, ఇలా పిండిని కలుపుతూ ఉన్నప్పుడు ఇలా ముద్ద చేయండి. ముద్ద రాలేదు ఇంకా పొడి పొడిగా ఉంది. అందుకు మరొక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసేసి ఇప్పుడిక్కడ వేశానండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం పావు కప్పు నూనెని రిఫైన్డ్ ఆయిల్‌ని వేడి చేసేసి, మనం ఈ పిండిలో వేసేసి, ఈ పిండినంతటికి బాగా పట్టించాలండి. చూడండి నేను మరి ఇంకొంచెం వేశాను కదా! ఇప్పుడు సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా కలిపేసాక ముద్ద కట్టి చూస్తున్నాను. ఇలా పిండి ముద్దలాగా వచ్చేసిందండి. ఇలా వస్తే మనం వేసిన నూనె లేదు అంటే నెయ్యి కరెక్ట్‌గా సరిపోయినట్టు. తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. పూర్తి మెత్తగా తడుపుకోవద్దు. మనం మెత్తగా తడుపుకున్నామంటే గవ్వల షేపు నీట్‌గా రాదు. సో, గట్టిగా తడుపుకున్నామనుకోండి, మనం గవ్వలనేటివి గట్టిగా వచ్చేస్తాయండి. రాళ్ళలాగా వచ్చేస్తాయి. అందుకు చూసుకుంటూ మనం ఈ పిండిని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం సాఫ్ట్‌గా చేసి పెట్టుకొని ఒక అరగంట పక్కనుంచుకోవాలండి. పిండి మనకి నానితేనే గవ్వలనేటివి నీట్‌గా వస్తాయి. మనం బొంబాయి రవ్వ వేసాం కదా! అందుకు అరగంట కంపల్సరీ అండి. చివరగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని ఇలా పిండికి అంతటిని అప్లై చేసేసి ఒక అరగంట నానబెడుతున్నాను. మీకు టైం లేదంటే కనీసం పావుగంట అయినా సరే మనము ఈ పిండిని నాననివ్వాలండి. మీకిక్కడ అరగంట తర్వాత నేను పిండిని చూపిస్తున్నాను. ఈ అరగంటలో పిండి చూడండి ఎంత సాఫ్ట్‌గా మనకి నానిపోయిందో. ఇప్పుడు మరొకసారి బాగా మర్దనా చేసేసి, ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఇక్కడ పూర్తి లావు ఉండకూడదు. అలా అని చిన్నగా ఉండకుండా మీడియం సైజ్‌లో ఇక్కడ చూపిస్తున్నట్టు చేసుకుంటే మనకి గవ్వ అనేది మీడియం సైజ్ లాగా వస్తుందండి. మనము ఈ పిండి ముద్ద అనేది పెద్ద పెద్దగా లావు లావుగా పెట్టేసుకున్నామంటే గవ్వలు ఫ్రై చేయటానికి చాలా టైం పడుతుంది. అలాగే గట్టిగానే వస్తాయండి గవ్వలనేటివి. అలా కాకుండా రావాలి అంటే ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక నేనిక్కడ గవ్వల పీటకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి రాసేసి ఇక్కడ గవ్వలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి మనం పిండి ముద్ద ఇలా పెట్టేసి ఒక పక్క నుంచి నెమ్మదిగా నొక్కుతూ ఉంటే మనకి గవ్వ షేప్ వచ్చేస్తుందండి. ఇంకొకసారి చేసి చూస్తున్నాను. ఇదిగోండి ఒక పక్క నుంచి మనం ప్రెస్ చేసేయి ఇలా అన్నాము అంటే పిండి చివరకెళ్ళిపోతుంది. ఇలా మనకి గవ్వ వచ్చేస్తుందండి.
ఇలానే మనం పిండి మొత్తటిని గవ్వల్లాగా చేసుకోవాలండి. ఒకవేళ మీకు గవ్వల పీట లేదనుకోండి, ఫ్రెష్‌గా ఉన్న కూము తీసుకొని అంటే వాడని కూము, కొత్త కూము తీసుకొని మనం ఇలా గవ్వల్లాగా చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఫోక్ ఉంటుంది కదండీ! ఫోక్‌తో అయినా ఇలా గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫోక్ కూడా లేదు అంటే ఫోక్‌తో రావట్లేదనుకుంటే మనం జాలిగరిటె యూజ్ చేస్తాం కదండీ! డీప్ ఫ్రైకి. ఆ జాలిగరిటె హెల్ప్ తీసుకొనైనా మనం ఇలా గవ్వల్లాగా చేసుకోవచ్చు. మనం ఈ వర్క్ అనేది పిల్లలున్నప్పుడు ఇలా చేశామంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మన వర్క్ కూడా సగం వరకు కంప్లీట్ అయిపోతుందండి. మనకి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఈ గవ్వల్ని చేయటానికి. మనం చిన్న చిన్న ఉండలు చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు గవ్వల్లాగా ప్రిపేర్ చేసి ఇమ్మని ఇచ్చేసేయండి. నేనైతే మా పింకీ పాప ఉన్నప్పుడు ఇచ్చానండి. తను చాలా ఎంజాయ్ చేస్తూ ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసేసింది. ఇలా మనం పిండినంతటిని ఇలా గవ్వల్లాగా ఒత్తేసుకోవాలండి. ఒక వాయికి సరిపడా నేను గవ్వల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మిగిలిన పిండి తడి ఆరిపోకుండా పైన మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. పిండి ఆరిపోతే మనకు గట్టిగా వస్తాయి. ఈ గవ్వలు ప్రిపేర్ చేసుకుంటూనే నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను. ఎక్కువ వేగనివ్వద్దండి. కొంచెం అంటే మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి మనము నూనెను వేడెక్కాక మనము మొదటి వాయి వేసుకుంటున్నానండి. నూనెకి సరిపడానే మనం గవ్వలు వేసుకోవాలి. ఎక్కువ గవ్వలు వేసుకున్నామంటే అవి ఫ్రై అవ్వటానికి చాలా టైం పడుతుంది. అలాగే మంచిగా కూడా ఫ్రై అవ్వవు. మనకి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచేసి అంటే సిమ్‌లోనూ ఉంచొద్దు. అలా అని హైలోనూ ఉంచకుండా మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచేసి ఈ గవ్వల్ని అటు ఇటు కలుపుతూ ఇక్కడ చూస్తున్నాను చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఈ గవ్వల్ని ఫ్రై చేసుకోవాలండి. మనము ఫస్ట్ ఆయిల్‌ని వేడి చేసుకున్నప్పుడు ఎక్కువ వేడవ్వకుండా మీడియంగా అంటే కొంచెం వేగితే సరిపోతుందండి ఆయిలు. అప్పుడు మనం ఈ గవ్వల్ని వేసుకొని ఇలా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గవ్వ లోపలి వరకు ఫ్రై అయిపోతుంది. అలా అని హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించేసామనుకోండి పైన కలరొస్తుంది కానీ గవ్వ అనేది లోపలి వరకు వేగదు. సో, మొదటి వాయి కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మొదటి వాయి వేయించుకుంటూనే రెండో వాయికి సరిపడా గవ్వల్ని ప్రిపేర్ చేసేసి, వీటిని కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి, ఈ గవ్వల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అటు ఇటు కలుపుతూ మనం మీడియం ఫ్లేమ్‌లోనే గవ్వల్ని లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం పిండినంతటిని నేనైతే 3-4 వాయిలుగా ఫ్రై చేసేసుకున్నానండి. చాలా త్వరగానే అయిపోతుంది. మనకి పిండి ముద్దలు రెడీ ఉంటే సరిపోతుంది. చూడండి గల్లుమని సౌండొస్తుంది కదా! అంత క్రిస్పీగా ఉన్నాయండి. సో, ఇలా మనం పిండినంతటిని గవ్వల్లాగా ప్రిపేర్ చేసేసుకొని, ఇప్పుడు పక్కనుంచేసుకుందాము. ఇప్పుడు నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి. బెల్లం పాకం పట్టుకుందాము. బెల్లం పాకంకి ఇలా బకెట్ బెల్లం అయితేనే బావుంటుందండి గవ్వలకి. మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చు. అలాగే చక్కెరతో అయినా చేసుకోవచ్చండి. ఈ గవ్వలు బెల్లంతోనే చాలా టేస్టీగా ఉంటాయి. మనం కొలత తీసుకున్నాం కదండీ! ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా, అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ. మొత్తం 2:30 కప్పులకి ఒక్క కప్పు బెల్లం కరెక్ట్ సరిపోతుందండి. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకే కప్పుతో కానీ, గ్లాస్‌తో కానీ తీసుకుంటే గవ్వలనేది ఎక్కువ స్వీట్‌నెస్ లేకుండా కరెక్ట్‌గా వస్తాయండి తీపు అనేది. సో, నేను ఈ కప్పుతో మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు పాకం పట్టుకుందాం. పాకం పట్టుకోవటానికి ఇలా వెడల్పుగా ఉండే బౌల్‌ని తీసుకోవాలండి. అప్పుడే మనము పాకం వచ్చాక గవ్వల్ని దీంట్లో వేసి కలపటానికి ఈజీ అవుతుంది. సో, స్టవ్ ఆన్ చేసి ఇలా మూకుడు పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం, అదే కప్పుతోటి పావు కప్పు నీళ్లు తీసేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించేసుకుంటున్నానండి. త్వరగానే పాకమొస్తుంది. ఎందుకంటే, మనం కొంచెమే వాటర్ వేసాం కదండీ! కలుపుతూ అడుగంటకుండా మనం బెల్లాన్ని కరిగించేసుకున్నాక మధ్యలలో పాకం చెక్ చేసుకోవాలండి. కొంచెం సేపు తర్వాత నేను పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇలా ఒక ప్లేట్‌లో నీళ్లు తీసేసుకొని చెక్ చేసుకుంటే, మనకు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. నాకు పాకమైతే రాలేదు. అందుకని మరి కొంచెం సేపు బెల్లం పాకం ఉడికిస్తున్నానండి. మరి కొంచెం సేపు తర్వాత కొంచెం తీసుకొని ఇక్కడ చెక్ చేస్తున్నాను.
మనకి లేత ఉంటపాకం అండి. మనము అరిసెలు చేసుకుంటాం కదా! అరిసెల కంటే ఇంకా కొంచెం లేతగానే ఉండాలి. ఇలా ముద్ద ముద్దగా అవ్వాలండి. ఇంకా ముద్ద అవ్వలేదు. అందుకు మరి కొంచెం సేపు ఫ్రై చేసేసుకున్నానండి ఈ పాకాన్ని. కొంచెం సేపు తర్వాత తీసి చూస్తున్నాను. చూడండి లేత ఉంటపాకం. ఒకసారి చేసామంటే మనకు అర్థమైపోతుంది. ఇలా లేత పాకం వచ్చాక ఒక 2, 3 యాలకులు వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల గవ్వలనేది మృదువుగా వస్తాయి. పంటికి అంటిపోకుండా ఉంటాయన్నమాట గవ్వలు. సో, స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి వేసి అది కరిగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలున్నాయి కదండీ! ఆ గవ్వల్ని వేసేసి నెమ్మదిగా అటు ఇటు కలపాలండి. పాకమంతా గవ్వలకి పట్టేలాగా కింది నుంచి పై వరకు అలా కలుపుతూ మనము ఈ గవ్వలకి బెల్లం పాకంని పట్టించాలి. స్పీడ్‌గా కలపొద్దు. ఎందుకంటే గవ్వలనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గవ్వ షేప్ అనేది మారిపోతుంది. విరిగిపోతాయి. నెమ్మదిగా ఇక్కడ చూపిస్తున్నట్లు కిందికి, పైకి నెమ్మదిగా పాకమంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతవరకు కలుపుకోవాలి అంటే మనం ఇప్పుడు ఇక్కడ గవ్వల్ని కలిపేటప్పుడు బెల్లం పాకం అనేది తీగలుగా వస్తుంది చూడండి. ఆ తీగ అనేది మొత్తం అయిపోయి డ్రైగా అయ్యేంత వరకు మనం ఇలా బాగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. గవ్వలు విరిగిపోకుండా. చూడండి ఇక్కడ మీకు తీగలు కనిపిస్తున్నాయా? బెల్లం తీగ పాగం మొత్తం మనకి నార్మల్‌గా అయ్యేంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. అంతే అండి. బెల్లం మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నామంటే మనకి అమ్మల కాలం నాటి సంక్రాంతి పిండి వంట రెడీ అయిపోతుందండి గవ్వలు. ఈ కొలతలతో ఒక్కసారి బెల్లం గవ్వలు ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి. చాలా చాలా మృదువుగా, సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇలా అన్నీ ఒకదానికొకటి విడదీసుకొని మనము కొంచెం చల్లారాక ఎయిర్ డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు ఈ గవ్వలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి. ఈ హెల్తీ గవ్వల వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే 1 హైప్ ఇవ్వండి. మీరు ఇచ్చే 1 హైప్ వల్ల నా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.